మైక్రో ఫైనాన్స్ కేసులో మధు అనే వ్యక్తి అప్రూవర్ గా మారారు. సింగర్ మంగ్లీకి ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని, హిమాకాంత్ రెడ్డి నన్ను మోసం చేశాడని తెలిపారు. కంపెనీలో పెట్టిన దాదాపు 20 కోట్లు హిమాకాంత్ రెడ్డి తీసుకున్నాడని, హిమాకాంత్ రెడ్డి నాకు పరిచయం చేసింది అడ్వకేట్ సుబ్బారావేనని అన్నాడు. అదే విధంగా తనకు సినీ సెలబ్రిటీల నంబర్స్ కావాలని సుబ్బారావు అడిగినట్లు మధు తెలిపాడు. ఈ కేసులో అసలైన బాధితులు కాకుండా వేరే వాళ్లు వస్తున్నట్లు మధు అంటున్నాడు. నేను హిమాకాంత్ కలిసి బిజినెస్ స్టార్ట్ చేసిన, ఫైనాన్స్ స్టార్ట్ చేసిన. ఫస్ట్ ఫైనాన్స్లో బాగానే 1 ఇయర్ 1.5 ఇయర్ బాగానే నడిచింది. తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్లో రావడం జరిగింది. రియల్ ఎస్టేట్ పరంగా ఇద్దరం కలిసి చేసినాం. గోకుల నందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గోవాలో ప్లాన్ చేయడం జరిగింది. ఆ రోజు కూడా నేను హిమాకాంత్ రెడ్డి ఇద్దరమే ప్లాన్ చేయడం జరిగింది. నేను ఉన్న ఊరు నుంచి, నా బ్లడ్ రిలేషన్ నుంచి, నా రిలేషన్ నుంచి నేను అమౌంట్ తీసుకొచ్చి బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. వీళ్ళు అమౌంట్ కలెక్ట్ చేసి పర్సనల్గా వాళ్ళ బినామీల దగ్గర ఆస్తులు కూడబెట్టుకోవడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, ఇన్ని రోజులు మీరు కూడబెట్టింది ఆస్తులైనా, మేము బినామీల అకౌంట్లో ఉన్న నిధులైనా, జనాలు బాధితులు చాలా ఇబ్బంది పడుతున్నారు. హిమాకాంత్ రెడ్డి నేను సీఎం